తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. శరత్ కుమార్ గారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయన భవిష్యత్ ఏంటి? ఎంతకాలం జైల్లో ఉండే అవకాశం ఉంది? జైల్లో ఉండి జ్యుడిషియల్ రిమాండ్లో కస్టడీలో ఉండి ఆయన సీఎంగా కొనసాగే అవకాశం ఉందా? ఒకటండి, లీగల్ యాంగిల్ ఏంటి? లీగల్ యాంగిల్ ఏమంటే యాక్చువల్లీ ఇటీవల సుప్రీంకోర్టు వాళ్ళు జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలో బెంచ్ వాళ్ళు సెక్షన్ 45 ది పిఎంఎల్ఏ యాక్షన్ పిఎంఎల్ఏ గురించి ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినారు. దిస్ జడ్జ్మెంట్ హ్యాస్ కమ్ ఆఫ్టర్ ది జడ్జ్మెంట్ ఆన్ ది బెయిల్ అప్లికేషన్ ఆఫ్ మనోజ్ సిసోడియా. వాళ్ళు ఏమంటారంటే 11(1) కింద ఆన్ ఏ మియర్ సస్పిషన్, ఆన్ ఏ మియర్ ఎలిగేషన్, ఆన్ ఏ మియర్ డౌట్ఫుల్ కాండక్ట్ యు ఆర్ అరెస్టింగ్ సంబడి అండ్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ షిఫ్టెడ్. అంటే అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి ఏమని, నేను పిఎంఎల్ఏ అఫెన్స్ చేయలేదు అని. నువ్వు ఇన్వెస్టిగేషనే మొదలెట్టలేదు, ఫ్యాక్ట్ ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, నువ్వు సరిగా ఈ మెటీరియల్ మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, ఇది నీ మీద రీజనబుల్ డౌటు, ఇది ఈ ఆధారాల బేసిస్ మీద నువ్వు అరెస్ట్కి అర్హుడివి అని చెప్పకుండా నువ్వు ఆ వ్యక్తిని నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోని అనడం ఎట్లా? వాళ్ళు ఇంకొక విషయం కూడా అన్నారు, ది సుప్రీం కోర్ట్స్ పవర్ ఆర్ ది హైకోర్ట్స్ పవర్ టు గ్రాంట్ బెయిల్ విచ్ ఈస్ టు అప్హోల్డ్ ది ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ ఆఫ్ ఎ సిటిజన్ విచ్ కెనాట్ బి ఇంటర్ఫియర్డ్ విత్ ఎక్సెప్ట్ ఇన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అండర్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అండ్ ఆ అధికారాన్ని ఈ యాక్ట్ అనేది కుంచజాలదు. మాకు ఆ సార్వభౌమాధికారం ఉంది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని ఏ కారణాలు లేకుండా మీరు హరిస్తే, అతనికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకపోతే, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించకుండా అతన్ని నెలలు ఏళ్ళు జైల్లో ఉంచడము మనం భారతదేశంలో ఉన్నటువంటి శిక్షా స్మృతిని అనువదిస్తూ ఇంటర్ప్రిట్ చేస్తూ ఇచ్చిన తీర్పులకి విరుద్ధము అని అన్నారు. బెయిల్ ఈజ్ ది ఆర్డర్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అలాంటి నీతిని మనం గతంలో మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే నీతి సూత్రాల మీద మనం ఉన్నాం. అంటే రాజ్యాంగం ఆర్టికల్ 21 అనేది ఒక మోస్ట్ ప్రేషియస్ రైట్. ఈ రైట్ని ఇన్ఫ్రింజ్ చేయాలన్నప్పుడు నీకు సబలమైనటువంటి కారణాలు ఉండాలి. ప్రబల కారణాలు లేకుండా ఒక వ్యక్తిని స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. అండ్ ఇది కూడా చూడండి మీరు, ఎవరైతే ఈ శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరైతే అప్రూవర్గా మారినారో, స్టేట్మెంట్స్ గవర్నమెంట్కి అనుకూలంగా చేసినారో, వాళ్ళంతా అంతకంటే ముందు కోట్ల రూపాయలు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్లో ఇచ్చినారు. వాళ్ళ అప్రూవర్ మారడం అనేది దాదాపు సైమల్టేనియస్గా జరిగింది. అంటే నువ్వు ఒకటి ఈడీని పెట్టి వాళ్ళని బెదిరించినావు, వాళ్ళని అరెస్ట్ చేసినావు, వాళ్ళ అప్రూవర్గా మారితే వాళ్ళ బెయిల్ అప్లికేషన్స్ నువ్వు అపోజ్ చేయలేదు, వాళ్ళకి బెయిల్ ఇప్పించేసేసి వాడు మొట్టమొదటి స్టేట్మెంట్లో కేజ్రీవాల్ ఈజ్ గిల్టీ అని అనలేదు. కేజ్రీవాల్స్ నేమ్ వాజ్ నాట్ మెన్షన్. బట్ subsequently after becoming approval in a tacit understanding with the central government, you become an approver, you implicate an innocent person and that innocent person has to prove his innocence. How? మనీ ట్రైల్ అనేది ఎక్కడైంది? ఇప్పుడు 100 కోట్ల రూపాయల ముడుపులు వచ్చినాయి. ఎక్కడ? ఫిజికల్గా ఎక్కడ? త్రూ బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయినాయా, లేకపోతే ఫిజికల్గా క్యాష్ అయిందా, హవాలాదారుల ద్వారా జరిగింది అన్నాడు. ఏ హవాలా వాళ్ళు చెప్పు మరి? దేశంలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, సిబిఐ నీ దగ్గర ఉండే, ఫలానా హవాలా మార్గంలో కూడా కేజ్రీవాల్కి ఇంత వచ్చిందని చెప్పాలి. గత ఏడాదిలో జరిగిన విచారణ తర్వాత అక్కడి నుంచి ఏం కంటిన్యూ కూడా అవ్వలేదు, అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఒక్కొక్కళ్ళ దగ్గర 200 కోట్లు, 300 కోట్లు, 800 కోట్లు ఇట్లా తీసుకున్నారు కదా. మరి ఇది ఈజ్ ఇట్ నాట్ అన్ అఫెన్స్ ఇండైరెక్ట్లీ టు ఇంప్లికేట్ an innocent person into a crime? First you threatened him, you implicated him in an offense, you obtained his statement as an approver and you implicated third parties who are your political rivals. ఇది ఎంత ఎబ్బెట్టుగా కనబడుతుంది. అంటే పరిపాలన ఎలా జరగబోతుంది కేజ్రీవాల్ గారు? అంటే ఒకటి, కేజ్రీవాల్ పరిపాలనని అడ్డుకోవడానికే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినారు.
అది రాజ్యాంగబద్ధం అవుతుందా కాదే అనే అంశాలు పక్కకు పెడితే ఎట్టి పరిస్థితులలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోల్చాలా అంటే సింపతి వస్తుందంటారు ఇప్పుడు కేజ్రీవాల్ మీద. డెఫినెట్లీ ఈనాడు ఢిల్లీలో అల్లకల్లోలం ఉంది. రేపే ఇండియా గఠబంధన్ వాళ్ళు రామ్లీలా మైదాన్లో అవును. ఒక ప్రొసెషన్ తీసుకుపోతున్నారు. మొత్తం ఇండియా గఠబంధన్లో వాళ్ళందరూ All parties. కేజ్రీవాల్ని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడము, తర్వాత అంటే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం, అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేయడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చినారు, దాదాపు 1500 కోట్లు అంత ఇవ్వాలని చెప్పేసి. తర్వాత అకౌంట్స్ ఫ్రీజ్ చేసినారు, నేషనల్ హెరాల్డ్. నేషనల్ హెరాల్డ్. అంటే ఒక రకంగా ఏంది అంటే ఒక మేజర్ ప్రతిపక్ష పార్టీని ఇవాళ ఎన్నికలలో పార్టిసిపేట్ కాకుండా నిర్వీర్యం చేస్తూ మీరు ఇది ఎట్లా, హౌ యూ ఎక్స్పెక్ట్ దట్ ది ఆన్గోయింగ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి ఫ్రీ అండ్ ఫేర్?